అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను సంకటహర చతుర్థి వ్రత విధానాన్ని గురించి వివరిస్తున్నాను. ఈ వ్రతాన్ని మా పూజారి గారు చేయిస్తారు. ఆయన ఎంతో బాగా చేయిస్తారు. ఆయన చేయించిన పూజను గమనించి నేను ఈ పూజా విధానాన్ని సులువుగా వివరిస్తున్నాను. ఈ పూజ చేసిన వారు రోజంతా ఉపవాసం ఉండి సాయంత్రం చంద్రుని చూసి ఆహారం భుజిస్తారు. ఇప్పుడు పూజా విధానాన్ని చూద్దాం. తమలపాకుపై పసుపు గణపతిని చేసి బియ్యం ఉన్న పళ్ళెం పైన ఉంచాలి. తర్వాత బొట్టు పెట్టాలి. నమస్కారం చేసుకోవాలి. నీటిని తీసుకుని 3 సార్లు ఆచమనీయం చేసుకోవాలి. తరువాత దీపారాధన చేయాలి. ఒక పుష్పం తీసుకుని దీపం వద్ద ఉంచాలి. అక్షతలు తీసుకుని అక్షతలతో పూజించాలి. ప్రాణాయామం చేయాలి. నమస్కారం చేసుకుని గోత్రనామాలు చదువుకోవాలి. కలశాన్ని 2 సార్లు చేతితో తాకాలి. కలశంలో కొన్ని అక్షతలు వేసి మరలా చేతితో తాకాలి. కలశంలోని నీటిలో శ్రీకారాన్ని చుట్టాలి. కలశంలోని నీటిని పూజా ద్రవ్యాల మీద జల్లాలి. తరువాత శిరస్సు మీద కూడా జల్లుకోవాలి. ఒక పుష్పం తీసుకుని గణపతి వద్ద ఉంచాలి. మరలా ఇంకొక పుష్పం తీసుకుని గణపతి వద్ద ఉంచాలి. అక్షతలతో గణపతిని పూజించాలి. పుష్పాలతో పూజించాలి. 2 సార్లు నీరు చల్లాలి. నీటిని చల్లాక ఆవు పాలను కూడా జల్లాలి. మరలా నీటిని జల్లాలి. యజ్ఞోపవీతం తీసుకుని సమర్పించాలి. చందనాన్ని చల్లాలి. ఇప్పుడు గణపతి అష్టోత్తరాలు చదవాలి. పుష్పాలతో పూజించాలి. అలాగే అక్షతలతో కూడా పూజించాలి. అరటిపండు కానీ బెల్లం ముక్క కానీ నైవేద్యం పెట్టాలి. నైవేద్యం పెట్టాక నీటిని చల్లాలి. తరువాత అగరవత్తి వెలిగించి చూపాలి. తాంబూలం సమర్పించాలి. కర్పూరం వెలిగించి హారతి ఇవ్వాలి.
దేవునికి హారతి ఇచ్చాక మీరు కూడా హారతిని కళ్ళకు అద్దుకోవాలి. మంత్రపుష్పం సమర్పించాలి. పుష్పాన్ని తీసుకుని ఆత్మ ప్రదక్షిణ నమస్కారం చేసుకోవాలి. ఆ పుష్పాన్ని దేవుని వద్ద ఉంచాలి. దేవుని వద్ద ఉన్న ఒక పుష్పాన్ని తీసుకుని శిరసున ధరించాలి. బియ్యంతో ఉన్న పళ్ళాన్ని 3 సార్లు పైకి ఎత్తాలి. నీటిని జల్లాలి. ఆవు పాలు కూడా చల్లాలి. మరలా నీటిని చల్లాలి. ఇప్పుడు గౌరీ పూజ చేయాలి. గౌరీదేవికి పుష్పాలను సమర్పించాలి. అష్టహర గణపతికి కొబ్బరికాయ, ఉండ్రాలు, కుడుములు, అటుకులు మొదలైన నైవేద్యాలు సమర్పించాలి. అగరబత్తు వెలిగించి చూపాలి. దీపాన్ని దేవునికి చూపాలి. నీటిని జల్లాలి. నైవేద్యాల మీద కూడా నీటిని జల్లాలి. నైవేద్యం దేవునికి చూపించాలి. తాంబూలం సమర్పించాలి. కర్పూరం వెలిగించి హారతి ఇవ్వాలి. దేవునికి హారతి ఇచ్చిన తరువాత మీరు కూడా హారతిని కళ్ళకు అద్దుకోవాలి. ఇప్పుడు గరిక పూజ చేయాలి. గరిక పూజ తరువాత మంత్రపుష్పం సమర్పించాలి. అక్షతలు తీసుకుని ఆత్మ ప్రదక్షిణ నమస్కారం చేసుకోవాలి. వింజామరతో దేవునికి విసరాలి. అక్షతలతో నీరు తీసుకుని తమలపాకుపై వదిలిపెట్టాలి. సంకటహర చతుర్థికి సంబంధించిన 5 కథలు చదవాలి. కథ చదివే ముందు అక్షతలను చేతిలో ఉంచుకోవాలి. కథ పూర్తి అయ్యాక కొన్ని అక్షతలు దేవునిపై వేసి కొన్ని శిరస్సుపై వేసుకోవాలి. తరువాత గణపతికి ఆర్ఘ్యాలు ఇవ్వాలి. చివరిగా చంద్రుడికి కూడా ఆర్ఘ్యాలు ఇవ్వాలి. ఇంతటితో సంకటహర చతుర్థి పూజ పూర్తి అవుతుంది. ఈ పూజ చేయడం వల్ల నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది. వ్యాపారస్తులకు వ్యాపారాభివృద్ధి కలుగుతుంది. సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది. అలాగే గృహస్థులకు మనస్పర్ధలు తొలగి మనశ్శాంతితో ఉంటారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ మై వీడియో, షేర్ మై వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.